ఈ వాతావరణానికి తగ్గట్టు మన బాడీని తయారు చేసుకుంటదనమాట. నా పేరు అశ్వని. నేనొచ్చి 2 ఇయర్స్ అవుతుంది. నాకు అవకాశాన్ని వచ్చిందని నేను అనుకుంటున్నా కెమెరా నేర్చుకోవడం. ఫస్ట్ అయితే ఎడిటింగ్ చేసే వాళ్ళ గురించి రిసోర్స్ కోసం చూస్తున్నారు. చూస్తున్నప్పుడు రామన్న సడన్‌గా "నువ్వు గూడా ట్రై చేయొచ్చు కదా ఆల్రెడీ" అని అంటే సరే చేస్తా అన్న. ఏదైనా చేస్తా నేను అని చెప్పి స్టార్ట్ చేశా. స్టార్ట్ చేసినప్పుడు వితిన్ 2 డేస్ సిస్టమ్ ముందు కూర్చొని 2 రోజులే అయింది. రెండో రోజో, మూడో రోజో కృష్ణరావు సార్ వచ్చి ఒక ఫ్లెక్సీ చేయాలి అన్నారు. అమ్మ నేనొచ్చి 2 రోజులే అయింది. సార్ ఏంటి ఇంత పెద్ద వర్క్ ఇచ్చారు. నాకసలు ఫోటోషాప్ చేయడం తెలీదు, ఏం తెలీదు కదా అనేసి లోపల లోపల నేను అనుకునేదాన్ని. సరే చేద్దాము అనుకున్నా. అంతకుముందు ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి ఫోటోలు తీయడానికి ఫోటో స్టూడియోకి వెళ్ళినప్పుడు అవన్నీ నేను వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందులో ఏం చేస్తున్నారు అని చూసాను, అబ్జర్వ్ చేశాను. ఏదైనా నేను గమనిస్తాను అనమాట. సో అది ఒక్కసారి మైండ్ లో రిమెంబర్ అయ్యి చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. లాస్ట్ కి అది చేయడం జరిగింది ఫస్ట్. అది చూసిన తర్వాత సార్ కూడా బాగుందన్నారు. బాగుందన్న తర్వాత దాన్నే పాంప్లెట్ ని ప్రింట్ చేయడం జరిగింది. ఆ పాంప్లెట్ ప్రింట్ అయింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత అనుకోకుండా లాస్ట్ ఇయర్ మేము మా ఇంటికి వెళ్ళి వస్తున్నాం. రిటర్న్ లో వచ్చేటప్పుడు ఏమైందంటే భద్రాచలం వెళ్ళాల్సి వచ్చింది. భద్రాచలం వెళ్ళాము. అక్కడ ఆటో దగ్గర ఏదో పోస్టర్ కనిపిస్తుంది. ఆటోకి అంటించి ఏంటా అని చూసాం అనమాట. చూస్తే నేను చేసిన నాకు గుర్తుండదు కాబట్టి మన పాంప్లెట్ లాగా ఉందని చెప్పి చూసా. చూస్తే మన పాంప్లెట్ ఆ ఆటో ఆయనకి తెలుసు. ఆ వ్యక్తి ఇక్కడికి రాను లేదు, అసలు దీని గురించి తెలియదు. ఏదో ఒక రోజు అలా మెడిటేషన్ ఏదో యోగా అంటే వెళ్ళారంట. వెళ్ళినప్పుడు ఈ పాంప్లెట్ అక్కడ ఉన్న సార్ ఎవరో ఇచ్చారంట. ఇస్తే ఈ ప్లేస్ గురించి అందరికి తెలియాలని తపంతో అతను అక్కడ అంటించారు. అక్కడ అతను అంటించేసరికి ఆ నేను నా హస్బెండ్ ఏమనుకున్నాను, ఎవరి ఎవరి వర్క్ వాళ్ళు చేస్తున్నారు. కాస్మిక్ వ్యాలీ ఎవరితో ఏ వర్క్ చేయించాలో ఆ వర్క్ చేయించుకుంటుంది. మనం అక్కడుండి చేస్తున్నామని ఏమి అని అనుకోవద్దు. అక్కడున్న ఆటో డ్రైవరు ఏమి రాలేదు. అయినా కూడా అక్కడి నుంచి వర్క్ ముందుకు వెళ్ళిపోతా ఉంది అన్న ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. నా ద్వారా చేసిన పని అక్కడ కనిపించింది. తర్వాత ఎడిటింగ్ లో కూర్చున్నప్పుడైతే అసలు స్టార్టింగ్ లో నేర్చుకునేటప్పుడు గంటలు 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 కూర్చునేదాన్ని. గంటలు యూట్యూబ్ లో చూడడము ఓకే ఇది ఇలా చేయాలా, ఇది ఇలా చేయాలా. స్టార్టింగ్ లో అయితే ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నప్పుడు ఆ ఇక్కడికి వచ్చి ఎవరు వస్తే వాళ్ళతో ఫోటోగ్రఫీ కానీ ఫోటో కెమెరా పట్టుకొని ఎవరన్నా వస్తే వాళ్ళకి తెలుసు అంటే వాళ్ళ దగ్గర నుంచి ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి తీసుకునేది. మళ్ళీ ఆ విధంగా నేను కెమెరా కూడా నేర్చుకోవడం జరిగింది. నాకు ఎంతవరకు అవసరమో అంతవరకు నేర్చుకున్నాను. నాకు ఎడిటింగ్ వర్క్ ఇలా ఇంప్రూవ్మెంట్ లో ఉన్నప్పుడు మళ్ళీ ఒక శివ సార్ అని వచ్చారు. సార్ వచ్చినప్పుడు నీకు నేను కొన్ని ఇంకా కొత్త సాఫ్ట్వేర్ గురించి కూడా కొంచెం చెప్తాను అనేసి అన్నారు. డావెన్సీ కూడా నేను నేర్చుకున్నా. సారు వల్ల నేను నేర్చుకున్నాను. సార్కి అప్పుడు నేను మాట ఇచ్చాను అనమాట. సార్ ఏదైతే అనుకుంటున్నారో వర్క్ అందరూ చేస్తారు. కానీ వర్క్ అనేది పర్ఫెక్ట్ గా చేయాలి. అలా చేసే వాళ్ళు చాలా కొంతమంది ఎవరో క్లాస్ లో అన్నారు. క్లాస్ లో ఎవరో చెప్పేటప్పుడు సార్ నేనైతే చేస్తే పర్ఫెక్ట్ అవుట్పుట్ నా వంతు నాకు ఎంతవరకు పర్ఫెక్ట్ అనిపిస్తే అంతవరకు ఇస్తాను సార్ అని. ఆ విధంగా ఒక ప్రొఫెషనల్ వేలో యూట్యూబ్ ఛానల్ ని తీసుకెళ్ళడం జరిగింది. యూట్యూబ్ ఛానల్ కూడా ఏవైతే రూల్స్ ఫాలో అవ్వాలో అవన్నీ ఫాలో అవుతూ చేసుకుంటూ రావడం జరిగింది. బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటంటే అప్పుడు సార్ వాళ్ళకి ఇక్కడ మన పిరమిడ్ మాస్టర్స్ వాళ్ళని కూడా ఫోన్ చేసి మీరు ఏ కెమెరా వాడుతున్నారు, ఎలా వస్తుంది అనేసి ఇంత మంచిగా యూట్యూబ్ లో వీడియోలు వస్తున్నాయని చెప్పారు. సో బాగా అనిపించింది. నేను చేసిన వర్క్ అంటే నేను చేస్తున్నాను తెలీదు. బట్ అయితే చేస్తున్నా కాబట్టి తెలుస్తుంది. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇలా నా వర్క్ ముందుకు సాగిపోతా ఉంది. ఇక్కడ ఎవరో చూస్తున్నారు, ఎవరో చెప్తేనే చేయాలనే భావంతో నేను ఎప్పుడూ చేయలేదన్నమాట. చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతానే ఉన్నా. అది అలా ప్రాసెస్ లో స్టెప్ బై స్టెప్ మాస్టర్స్ అవకాశం కల్పించారు. కల్పించేసి ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు ఏంటంటే ఎవరు వచ్చిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ స్టార్టింగ్ లో అయితే
ఎవరైనా ఎక్స్‌పీరియన్స్ ఇస్తారా అని అడగడం ఎంత వామ్మో! వాళ్ళనడిగితే వాళ్ళు ఏందంటే లోపల కొంచెం లోపల ఏవైతే ఫీలింగ్స్ అనిపించాయి వాళ్ళు ఏమంటే మళ్ళీ నేను షేమ్ ఫీల్ అవుతా అన్న భావాలు వచ్చి అవన్నీ వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళని అడగను నన్ను వాళ్ళిస్తారు. ఎవరో వాళ్ళిష్టం. నేనైతే నా పని జేయాలి. అలా అని చెప్పి తీసుకోవడం జరిగింది. తర్వాత సాగర్ గూడా కెమెరా గురించి బేసిక్స్ అనేవి నేర్పించారు. సాగర్‌కి చాలా థాంక్స్. ప్రతి ఒక్కళ్ళు నన్ను ముందుకు తీసుకెళ్ళడానికి చాలా సహాయం చేశారు. అలాగే మేనేజ్‌మెంట్ గూడా నా మీద నమ్మకంతో నాకు వర్క్ అప్పజెప్పినందుకు చాలా హ్యాపీగా అనిపించేదనమాట. ఇప్పుడు ఏదైనా చేస్తా. ఇంకొకటి ఇక్కడ మెడిటేషన్ చేస్తే మనం గంటలు గంటలు చేయాల్సిన అవసరం లేదు. వితిన్ త్వరగానే మెడిటేషన్ చేసి ఆ ఎనర్జీని తీసుకొని ఫుల్‌ఫిల్ అయిపోతారు. ఏ శక్తిపీఠం దగ్గరైనా. మనం బయట చేస్తే చాలా గంటలు గంటలు కూర్చుంటాము. ఆహ్, అక్కడ కూడా బయట ఉన్నప్పుడు కూడా నేను చా ఎనర్జీస్ అనేవి తీసుకునేదాన్ని చాలా ఎక్కువగా. ఎందుకంటే సరౌండింగ్స్‌లో ఉండి వర్క్ చేసేదాన్ని కాబట్టి నాకు ఎనర్జీస్ బానే వచ్చాయన్నమాట. సరోజ మేడంలో ఏం ఏం గమనించా అంటే అసలు మేడం అనుకుందంటే అది వర్షం రాని, పిడుగులు పడిని, ఏమన్నా గాని చేయాలంటే అక్కడ కూర్చొని చేపిస్తానే ఉంటది. అసలు ఆగదు. అంత పట్టుదల గల మనిషిని నేనైతే ఇంతవరకు చూడలేదు. సో మేడం నేను ఫస్ట్ టైము 'కర్త ధ్యాన మహాచక్రంలో' చూసా. ఓకే. ఒక మేడము అంత వర్క్ చేస్తుంది. నాకు గూడా అవకాశం ఉంటే బావుంటేమో నాకు ఇప్పుడొక ఆలోచనొచ్చింది. చాలా మంది టీమ్ మెంబర్స్ మేడం దగ్గర చాలా మందున్నారు స్టేజ్ మీద. అప్పుడొకసారి అనుకున్నా. మేడం మీద మాత్రం అప్పుడు చాలా ఇంప్రెషన్. ఒక గురువు దగ్గరుంటే బాగా నేర్చుకోవచ్చు గదా! అనుకున్నా. కానీ అది ఆ రకంగా అనుకున్నది జరిగిందో తెలీదు. మరి ఏ విధంగానో తెలీదు. మేడం దగ్గరకొచ్చా. ఇక్కడుండి ఆహ్, ప్రతి ఒక్క పని మేడం ఇన్వాల్వ్ అవుతూనే ఉంటది. ఇంకొక విషయం నేను గమనించిందేంటంటే, ఇక్కడ మేడం రాకుండా ఉంటే ఆ వర్క్ అక్కడ జరుగుతూనే ఉంటది. కొన్ని సార్లు స్ట్రక్ అవుతా ఉంటది. ముందుకెళ్ళదు. అలాంటప్పుడు మేడం వచ్చింది అక్కడ నిలబడుతుందంటే మరి ఏమైందో ఏమో అంతా సరైపోయి ముందుకెళ్ళిపోతా ఉంటది. ఈ శివలింగం పెట్టేటప్పుడు గూడా మేడం అక్కడ కొంచెం దూరంలో ఉంది అక్కడ. అయితే ఇక్కడ వాళ్ళంతా సెట్ చేస్తున్నా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట దానికి సరవట్లేదు పెట్టడం. మేడం వచ్చి ఇక్కడ దగ్గరకొచ్చి నిలబడింది. వెంటనే అయిపోయింది. ఆ రోజైతే 1 అవర్ వీడియో షూట్ చేస్తున్నా సెట్ అవ్వట్లేదు. మేడం నిలబడింది. తొందరగా సెట్ అయిందనమాట. ఇంకా కాస్మిక్ వ్యాలీ చాలా అద్భుతం. ఎందుకంటే బయటికి ఎళ్ళొస్తూ ఉంటాం గదా! ఎళ్ళొచ్చినప్పుడు డిఫరెన్స్ బాగా తెలుస్తది. ఇక్కడ ప్రతి ఒక్క చోట ఈ వాతావరణానికి తగ్గట్టు మన బాడీని తయారు చేసుకుంటదనమాట. డార్మెటరీలో ఉన్నా గూడా అంతే హీలింగ్. ఆ బాడీని ఈ ఎనర్జీస్‌కి సె ఆహ్, ఈ యొక్క ఎనర్జీ సిస్టమ్ అనేది మార్చేసుకుంటది. ఇక్కడుంటే చాలా అద్భుతం. అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చెప్తూ ఉంటారు. ఇక్కడికొచ్చి మాకు ఇలా సాల్వ్ అయింది ప్రాబ్లము. లేకపోతే ఇలా ఉండేదని, అలా ఉండేదని, అలా మార్పొచ్చిందని చెప్తుంటారు. అవన్నీ ఒక్కరోజొచ్చి చేసుకున్నందుకే అంత జరిగితే, ఇక్కడుండి వర్క్ చేసే వాళ్ళకి ఎంత జరగాలి? సో, మా ద్వారా ఎంతవరకు వర్క్ ఉంటే మేము అంతవరకి చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, గురువు ఇచ్చిన పని పూర్తి చేయాలి అంతే. అదే మా ఇద్దరి